వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. పార్వతీపురం మన్యం జిల్లాలోని బామిని ఆదర్శ పాఠశాలను సందర్శించిన సీఎం చంద్రబాబు. టీచర్లను గౌరవించడంతో పాటు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. చిలకలూరిపేటలో మెగా పీటీఎంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యార్థులు ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలను తిలకించిన పవన్. పిల్లలంటే నాకు చాలా ఇష్టం, అందుకే అడిగి మరీ విద్యాశాఖ తీసుకున్నారన్న మంత్రి నారా లోకేష్. టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరిగేలా ఒక చట్టం తీసుకువచ్చామని వెల్లడి. దేశానికి ప్రజలే పెద్ద ఆస్తి అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. పిల్లల నాలెడ్జ్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందన్న సీఎం, వీళ్లకు సాన పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని అన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ స్థాయిలో సభ నిర్వహించలేరని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా 53 పాఠశాలలో అమలవుతోందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా బామిని గ్రామంలో పర్యటించిన సీఎం మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో పాల్గొన్నారు. మంత్రి లోకేష్తో కలిసి ఏపీ మోడల్ స్కూల్లో బోధనకు సంబంధించిన వినూత్న పద్ధతుల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థుల మధ్య సీఎం మంత్రి కూర్చొని వారితో ముచ్చటించారు. తరగతి గదిలో బోధన తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశానికి ప్రజలు పిల్లలే ఆస్తి అని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు పిల్లలు భారం అనుకున్నారు, కానీ ప్రస్తుతం పిల్లలే ఆస్తి, తల్లిదండ్రుల భవిష్యత్తును గమనించాలని అన్నారు. ఆధునిక ప్రపంచంలో నైతిక విలువలు కొరవడ్డాయని, ఇప్పుడు నైతిక విలువలతో కూడిన సమాజం సృష్టిగా పనిచేస్తున్నామని చెప్పారు. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సాన పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ, FLN. అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశే కార్యక్రమం ఇది. నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, చాలా బాగా చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ABCD, ఎస్ నో అనే అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఎప్పటికప్పుడు దాన్ని క్లిక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధానాన్ని ఇప్పుడు మీరు చూస్తే దగ్గర 53 పాఠశాలల్లో ఈరోజు ప్రారంభించుకున్నారు. మిగిలిన పాఠశాలలో కూడా తొందరలోనే చేస్తారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఎన్నికల పరీక్షల తర్వాత విద్యార్థుల సమర్థత తెలుసుకోవడం కాదు, తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళకి కానీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామర్థ్యం ఉంది. దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు పిల్లలు భారం అనుకున్నారు, ఇప్పుడు మీ పిల్లలే మీకు ఆస్తి, మీ పిల్లలే మీకు శ్రీరామ రక్ష, మీ పిల్లలే మీకు భవిష్యత్తు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు మీరు శ్రద్ధ పెట్టగలిగితే భవిష్యత్తులో మీ కష్టాలు మొత్తం తీర్చే శక్తి మీ పిల్లలకు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిడ్స్ వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నిట్లో కూడా నాణ్యత పెంచాం. పిల్లల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాం.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పిల్లలు ఇష్టంగా తినడానికి. మొన్నటి వరకు బియ్యం కూడా దొడ్డు బియ్యం పెట్టి తినకపోతే ఈరోజు సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి ఆహారం అందించిన ఘనత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చదువు చాలా బలమైన ఆయుధమని, లక్ష మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ మాధ్యమంలో చదివామనేది ముఖ్యం కాదని, విభిన్న అంశాలపై పట్టు సాధించడం ముఖ్యమని సూచించారు. అబ్దుల్ కలాం వంటి వారు తమిళ మాధ్యమంలో చదివి మిసైల్ మ్యాన్గా రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తు చేశారు. చిన్నప్పుడు సోషల్ టీచర్ చెప్పిన అంశాలు తనను ఇప్పుడు బలంగా నిలబెట్టాయన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. చిలకలూరిపేట ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని ప్రశంసించారు. పిఠాపురంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవను కులాలకు అంటగట్టారని మండిపడ్డారు. కేరళలో తల్లిదండ్రులు సంఘాలు చాలా బలంగా ఉంటాయని, క్రియాశీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాల కారణంగా పిల్లల బలబలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. గురువును దైవంగా భావించే అరుదైన సంస్కృతి మనదని, తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తారని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం 67 లక్షల మందికి అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉందని, వారు తయారు చేసిన పరికరాలు నైపుణ్యాన్ని తెలియచేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది. దీని విలువ మనం ఏముంది, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం, పార్టిసిపేషన్. కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు, అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి, అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్ పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్స్ మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు 15,000 రూపాయల చొప్పున 67,27,000 మందికి విద్యార్థులకి 8,711 కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతూ ఉంది. ఇంత సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎగ్జిబిట్స్ చూశాను. అంటే విద్యార్థులు అదిగించి నేను నేర్చుకుంది, ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జుబేదా, మిస్ రిహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఫైర్ అలారం ఎలా పనిచేస్తుంది, అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరిపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు. జుబేదా కానీ రిహానా కానీ
వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది, అలా కాకుండా ఈరోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు, టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది. మీ చేతిలో చాలా బలమైన ఆయుధం. 1,00,000 మంది మెదడును కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది. మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఉదాహరణకి మనకి జూయిష్ కమ్యూనిటీని చూస్తే ఉన్న పట్టుమని 10 మంది ఉంటారు, కానీ ఒక్కొక్కళ్ళు 1,000 మంది తాలూకు శక్తి ఉంటుంది, పొటెన్షియాలిటీ. మనం 1,00,000 మంది ఉన్నా కానీ ఒకళ్ళతో కూడా మనం కంపీట్ చేయలేము. అందుకని మనం ఎలా కంపీట్ చేయాలి? ఎక్కడో అబ్దుల్ కలాం గారు చూడండి, ఎక్కడో చిన్న మారుమూల రామనాథపురం అనే ఊళ్ళో కూర్చొని ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిపోయారు. భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకి ఆయన ఒక మాస్టర్ అయిపోయారు. ఆయన అంటే ఆయన తమిళ మీడియంలో చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. సో మీడియం ఈజ్ నాట్ ద క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి, తెలుగు మీడియంలో చదువుకోండి, మీ ఏ మీడియంలో చదువుకోండి, కానీ మీకు ఇన్నోవేషన్, క్రియేటివిటీ పెరగాలి అంటే, మీకు మల్టీ టాలెంటెడ్, మల్టీలాటరల్ థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి. మీకు దేహదారుఢ్యం ఉండాలి, బలం ఉండాలి. మీ అందరికీ మానసిక దారుఢ్యం ఉండాలంటే, ఇప్పుడు మేము శారీరక దారుఢ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం, మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్. ఈరోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి. దీనివల్ల మాకు అర్థం అవుద్ది, మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. విద్యా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పాఠశాలలో రాజకీయాలు ఉండకూడదన్నది తమ ప్రభుత్వ విధానమని అన్నారు. అందుకే ఇప్పుడు ఏ పాఠశాలల్లోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా నా ఫోటోలు కనిపించవని తెలిపారు. పాఠశాల భవనాలకు పార్టీ రంగులు లేవు, రాజకీయ కార్యక్రమాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో బామిని ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిపారు. మేం యువకులం, ఉత్సాహవంతులం, మేం మిసైల్స్ అయితే మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు జీపీఎస్ లాంటి వారని ఆయన మాకు దిశానిర్దేశం చేశారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, క్వాలిఫైడ్ టీచర్స్, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లతో పాటు ఆటలు, యోగా వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఏపీ ప్రజలు గర్వపడేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఆర్థికంగా మనం ముందరికెళ్తున్నాం, నంబర్ 1 అవుతాం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. అందుకనే నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత ప్రాథమిక పాఠశాలలో మన పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూసా, దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. నేను అప్పుడు అధికారులను అడిగా, నేను పెరిగే సమయంలో 50-50 చేశాం. బ్రహ్మని నాకు పెళ్ళి ఇప్పటికీ 19 సంవత్సరాలు అయింది. ఇంటి పనులు మేము 50-50 చేస్తాం, ఎందుకు బుక్కుల్లో 50-50 లేదని ఏకంగా
50% ఫోటోలు మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేసే విధంగా మేము రూపొందించాం. నిజమైన మార్పు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలవుతుంది. ఇక్కడ చాలామంది అక్కలు నవ్వుతున్నారు. నేను చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు కదా తల్లి, కరెక్ట్గా చెప్పానా? ఇంకో పక్కనే తల్లి, పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం. మీరు చూస్తే రాజకీయ నాయకుల పేర్లతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్కి ఇచ్చాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి, మెటీరియల్లో కానివ్వండి, చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న గారి ఫోటో కానివ్వండి, లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి, ముందు మాట కానీ ఎక్కడా లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్ని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చామమ్మా. 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. కరికులంని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాం క్లిక్కర్ టెక్నాలజీ ఎలా వాడచ్చని. కేవలం పాఠాలే చెప్తాం కాదు, దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు, డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం. పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం. అది కూడా ముందలు తీసుకెళ్తాం. ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డేవారు. ట్రాన్స్పరెంట్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం. ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఏకంగా ఈ టెట్ ఆప్షనల్ చేశాం. ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎక్స్పోజర్ విజిట్స్ కోసం ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాలు కూడా పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. త్వరలో వాళ్ళు కూడా ఇతర దేశాలకు పంపించి అక్కడ నేర్చుకుని తిరిగి వచ్చి ఇక్కడ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో అందజేసే బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. భారతదేశంలోనే నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ, వెనకొండి నాకెప్పుడు సలహాలు ఇస్తున్న ఒక వ్యక్తి, ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి, నాకు అన్న సమానమైన పవన్ అన్న గారు. క్యాబినెట్ మీటింగ్ కరెక్ట్గా ముందెళ్తాం. ఒక 15-20 నిమిషాలు ఉంటుంది. ఎప్పుడెళ్ళి అన్ని కలుస్తా, డిస్కస్ చేస్తాం. మధ్యాహ్నం భోజనం విషయంలో కానీ, స్కూల్ కిట్ గురించి కానీ, కరికులం గురించి కానీ, మహిళలు గౌరవిస్తాం విషయంలో కానివ్వండి, ఇవన్నీ మేము డిస్కస్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే టీం వర్క్గా మేము పనిచేయాలి. మీ పిల్లల గురించి అందరం ఆలోచిస్తున్నాం. నాకు కూడా టైం టు టైం సలహాలు ఇచ్చి నడిపిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, పవనన్నకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో కూడా నటిస్తానని చెప్పారు. ప్రజలకు నరసయ్య చేసిన సేవలు తెలియజేయాలనే ఉద్దేశంతో హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు ఆయనకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందచేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందచేశారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందంగా, పాజిటివ్గా అనిపించిందన్నారు. తెలుగు రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన నాయకుడి జీవిత కథలో నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమని తెలిపారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో గుమ్మడి నరసయ్య పాత్రను వెంటనే అంగీకరించినట్లు వివరించారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు తెలియజేయాలనే ఉద్దేశంతో హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారని చెప్పారు. రేపు పాల్వంచలో చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం జరగనున్నట్లు శివరాజ్ కుమార్ ప్రకటించారు. అనంతరం దర్శకుడు పరమేశ్వర్ యుగాలే మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య పేద ప్రజల సంక్షేమానికి, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప వ్యక్తిని, ఆ వ్యక్తి జీవిత కథను నేటి తరానికి తెలియజేసేందుకు ఈ చిత్రాల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. శివరాజ్ కుమార్ కు తాను చెప్పిన బయోపిక్ లైన్ నచ్చటంతో ఈ చిత్రం హీరోగా నటించేందుకు అంగీకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గుమ్మడి నరసయ్య ఏ విధంగా ఉంటారో ఆయనను శివరాజ్ కుమార్ రూపంలో వెండి తెరపై చూస్తానని స్పష్టం చేశారు. శివరాజ్
కుమార్ను హీరోగా ఎంపిక చేయటంలో ఈ విధమైన కాంట్రవర్సీ లేదని, సున్నితమైన కథ నచ్చటంతోనే ఆయన హీరోగా నటించేందుకు అంగీకరించారని వివరించారు. బతికున్న వ్యక్తి బయోపిక్ను తీయాలనే ఉద్దేశంతోనే తాను గుమ్మడి నరసయ్య జీవిత చరిత్రను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. రేపు పాల్వంచలో ప్రజల సమక్షంలో ఈ చిత్ర షూటింగ్ ఘనంగా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడకి ఒక ఫిల్మ్, స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ శాతకర్ణిలో ఒక సాంగ్ చేశాను. బాలయ్య బాబు 100 ఫిల్మ్లో ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దిలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను, రామ్ చరణ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్గా ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను. పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గా దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ముహూర్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకు నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చారు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం. పెద్ద స్పెషల్ రోల్ అండి. స్పెషల్ రోల్ అని చెప్పాను కదా, స్పెషల్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. బాలయ్య బాబు అక్కడ కాంబినేషన్ లేదు. శాతకర్ణి కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. సూపర్ అండి. నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది అని అనుకోలేదు. సార్, గుమ్మడి నరసయ్య గారి కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక హ్యూమానిటీ ఉందండి. హ్యూమానిటీ ఉంది. చాలా మంచి ఈరోజు కావాలండి. ఈరోజు అలాగా హ్యూమానిటీ ఉండాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్, దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి, ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది. సార్, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఆయన తీసుకున్న రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే చూస్తాం. అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? సేమ్ ఫిల్మ్ అలాగే ఉంటాను. 100% ఎమోషన్స్ ఉంటుంది. తర్వాత ఒక ఫిల్మ్లో, కమర్షియల్ ఫిల్మ్ ఎనీ హౌ మచ్ డ్రైవ్ కావాలో అన్నీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా. 2-3 ఫిల్మ్ వచ్చింది, ఇంకా సైన్ చేయలేదు. You ask in English, you tell in Telugu, no problem. I can understand. Yes. Telugu people. Fantastic అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ కాదండి, ఇండియాలో మొట్ట కాదండి, ఈవెన్ అబ్రాడ్లో చాలామంది ఉన్నారు. చాలామంది గుర్తుపెడతారు. అండ్ దే రెస్పెక్టర్స్. అండ్ మంచి ఫుడ్ ఇక్కడ, వెరీ గుడ్ ఫుడ్. ఐ లవ్ ఆంధ్ర ఫుడ్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి, అక్సెప్టేషన్. ఈ క్యారెక్టర్ అక్సెప్ట్ చేస్తే అన్ని ప్రజలు అక్సెప్ట్ చేస్తారండి. నేను అక్సెప్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఆడియన్స్ 100% అక్సెప్ట్ చేస్తారు. మాజీ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు నుంచి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1983 దగ్గర నుంచి 2009 వరకు కంటిన్యూస్గా ఇనామైజ్గా గెలిచారు. మధ్యలో ఒకసారి 1994 నుంచి 1999 వరకు ఒక చిన్న సంఘటన జరిగింది. సార్, మీరు అందరూ అడుగుతున్నారు కదా, గుమ్మడి నరసయ్య గారు ఇంతమంది నాయకులు ఉన్న తర్వాత గుమ్మడి నరసయ్య గారు కథను ఎందుకు చూస్ చేస్తున్నారని. సరే, నేను క్వశ్చన్ అడిగాను సార్ రాజకీయం అంటే ఏంటని. మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఒక సామాజిక బాధ్యత. మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి సార్.
అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారో మీకు కూడా అర్థమై ఉంటారు సార్. సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్కి ఒక కాంట్రిబ్యూషన్గా మా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్నాం అనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. సార్ ముందుగా కర్ణాటక చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనం అందరూ కూడా నేను నా సైడ్గా నా సభ్యులందరూ తల వంచి శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్. ఎందుకంటే సార్ గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్ ఫస్ట్గా. అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్. సార్ తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించారనేది మీరు రీసెంట్లీ మీరు చూసుంటారు సార్. మోషన్ పోస్ట్ ఒకటి లాంచ్ చేశాము గుమ్మడి నరసయ్య గారిది సార్. యావత్ దేశమంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందంటే సార్ కథకి ఆ మూలాలకి ముందుకు తీసుకెళ్లే తరుణం కావాలి సార్. కల్తీ నెయ్యి పరకామణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి సవాల్ చేశారు. శ్రీవారి ఆలయంలో జరిగిన వ్యవహారంపై జగన్ ఎగతాళిగా ఎలా మాట్లాడతారని ధ్వజమెత్తారు. మీ దేవుడి విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పరకామణిలో జరిగిన దొంగతనాన్ని వెనకేసుకురావటం జగన్కు తగదని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో తాము రాజకీయం చేయటం లేదని, వైసీపీ ప్రభుత్వంలోనూ దేవుడును రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యి విచారణలో దర్యాప్తు జరుగుతోందని, అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. స్వామివారికి నిత్యం భక్తులు దర్శనం తర్వాత కానుకలు సమర్పిస్తారని తెలిపారు. పరకామణి గురించి జగన్ చులకనగా మాట్లాడడం తగదని పేర్కొన్నారు. శ్రీవారి ఖజానాలో దొంగతనం జరిగితే చిన్న చోరీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. హిందువుల మనసు గాయపడే విధంగా జగన్ మాట్లాడారని ఫైర్ అయ్యారు. పరకామణి చోరీ తర్వాత జరిగిన పరిణామంలో జగన్కు కూడా వాటా ఉంది అని ప్రశ్నించారు. ఇక నుంచి దొంగతనాలు చేసిన వారు కూడా ఆయన వద్దకు పోతే రాజీ చేయిస్తారా అని ఎద్దేవా చేశారు. ప్రజానాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడతారా అని ఫైర్ అయ్యారు. జగన్ను ఇందులో వాటా ఉండబట్టే రాజీ జరిగిందని అర్థమవుతోందని ఆరోపించారు. దేవుడును అడ్డం పెట్టుకునే రాజకీయాలు తాము చేయమని స్పష్టం చేశారు. వైవి సుబ్బారెడ్డి గోపూజ చేస్తారని చెప్పుతున్నారు. మరి కల్తీ నెయ్యి వాడినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సిట్ అధికారులను విమర్శించడం సరికాదని అన్నారు. పోలీసు అధికారులకు వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీనంటావా? 72,000 రూపాయలు చోరీ చేశారు, అది చిన్న దొంగతనం అని చెప్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అంతేలే, లక్షల కోట్ల కొల్లగట్టి 16-17 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగల్ని సమర్థిస్తారా మీరు? దొంగతనాన్ని సమర్థిస్తారా మీరు? 72,000 కాజేసి 14 కోట్లు కట్టించా అంటే ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? అది మాట్లాడేటప్పుడు ఆ మాత్రం అవగాహన లేదా నీకు చెప్పినోళ్ళైనా బుద్ధి ఉందా లేదయ్యా? 72,000 మీరు అంటారు, 14 కోట్లు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి నీకు చెప్పినోళ్ళైనా నువ్వు అడగాలి కదా. ఎవరు స్క్రిప్ట్ రాయిచ్చారో, ఎవరు నీకు చెప్పారో వాళ్ళనైనా అడగాలి కదా. ఏ విధంగా మీరు 14 కోట్లు రాయిచ్చారని? మార్కెట్ వాల్యూ 14 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు, రిజిస్టర్ వాల్యూ 14 కోట్లు, మార్కెట్ వాల్యూ దాదాపు 72,000 దొంగ దగ్గర 50 కోట్ల రూపాయల డబ్బు ఏ విధంగా వచ్చిందో ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఇది వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఇలా ఉన్నావు. యేసు దగ్గర జరిగి ఉంటే కూడా ఇదే రియాక్షన్ ఇచ్చి ఉంటావు నువ్వు. వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి నీ భావన ఈ విధంగా ఉంది. అదే మీ యేసు దగ్గర జరుగుంటే కూడా ఇదే విధంగా నీ స్పందన ఉండేదా? కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్ళిందనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. నేను ఈ మధ్య చెప్తూ ఉన్నా మీకు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖుల వరకు పరకామణిలో హస్తం ఉంది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో అది మాకైతే అర్థమైపోయింది. ఇంకా చాలామందికి ఇంకా పై స్థాయిలో కూడా దీంట్లో వాటాలు ఏమైనా వెళ్ళాయా అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి 2023లో ఏప్రిల్లో దొంగతనం జరిగిన తర్వాత, రవికుమార్ దొంగతనం జరిగిన తర్వాత ఆయన చెప్పాడు నిన్న, కొందరు న్యాయమూర్తుల సలహాల వరకు ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు. దాంట్లో నీ సలహా కూడా ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? రాజీ చేసుకోండి, ఏమి కాదులే, నేనున్నాలే, నేను చూసుకుంటానని చెప్పి నువ్వేమైనా దొంగకి ఏమైనా భరోసా ఇచ్చావా? ఈరోజు రాష్ట్రంలో దొంగలంట 72,000 రూపాయలు చోరీ చేసే దొంగలు ఆ లోపల కానీ ఏమైనా దొంగతనాలు చేస్తే కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి పోవాల్సిన అవసరం లే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే రాజీ చేస్తాడు. ఆయన మీ మీద ఎటువంటి కేసు లేకుండా రాజీ చేస్తాడు. లోటస్ పాండో, తాడేపల్లి ప్యాలెసో,
లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తే ఆయన రాజీ చేస్తారు. ఎక్కడో ఒక ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి నిన్న మీరు మాట్లాడిన మాటలు వెనకేసుకొని వచ్చినటువంటి మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఖచ్చితంగా పరకామణి అంశంలో మీకు తెలిసే జరిగిందా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి మాకు. పరకామణి అంశం జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరులో అనేక అనుమానాలు ఉన్నాయి. నిన్న మీ ప్రెస్ మీట్తో అన్నీ నిజమైపోయాయి. నీ మారిగా భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. నువ్వు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు తీసుకుని వచ్చిన వ్యక్తి కూడా నువ్వే. 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఏ అంశాన్ని కూడా టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదన్నప్పుడే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. దీంట్లో ఏదో జరుగుతూ ఉంది అని. మీ సుబ్బారెడ్డి గారి గురించి, మన వైవి సుబ్బారెడ్డి గారి గురించి వెనకేసుకొని వచ్చారు కదా, వాళ్ళ ఇంటికి పోతే తెలుస్తుంది ఆయన పరమ భక్తుడు. ఎస్, పరమ భక్తుడే, మేము కాదనట్లే. ఇంటికి పోతే గోపూజ 3 సార్లు చేస్తారన్నావు, చేస్తాడు, సంతోషం. కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి వాడాలయ్యా, పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి వాడాలయ్యా. మీ హయాంలో పోటు కార్మికులు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొత్తం విషయం చెప్పినట్లేదు. పోటు కార్మికులు, నెయ్యిలో నాణ్యత లేదు, లడ్డులో తయారు చేసే సందర్భంలో దుర్వాసన వస్తూ ఉంది, నిలువ ఉండట్లేదని చెప్పి పోటు కార్మికులు చెప్పిన తర్వాత కూడా మీ మౌనమునులు మౌనంగా ఉన్నారు. 3 ఏళ్ళు 5 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. పోటు కార్మికులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇటు లడ్డులో కానీ ఇటు పరకామణిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివరించిన తీరు కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఉన్నాయి. మాట్లాడుతూ మళ్ళీ దాంట్లో అన్నాడు సిట్ అధికారుల్లో వాడు వీడు అని మాట్లాడతాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఈరోజైతే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదనుకో, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పుడు ఏందయ్యా నువ్వు మాట్లాడే మాటలు? ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిని వాడు వీడు అని మాట్లాడతావా? వెంటనే పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గన్నవరం విమానాశ్రయానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చేరుకున్నారు. గుమ్మరి నరసయ్య, చలనచిత్ర డైరెక్టర్ పరమేశ్వర్ ఇవరాలే, పలువురు అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ తను కథానాయకుడుగా నటించిన పోతున్న గుమ్మడి నరసయ్య పాన్ ఇండియా మూవీ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో జరగనుందని తెలిపారు. ముందుగా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని వెళ్లేందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ మూవీకి ప్రజాదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుమ్మడి నరసయ్య సార్ బాగా పిక్చర్స్ టైం సార్ మెయిన్ లీడ్గా చేస్తాం. అలాగే ఒక సాంగ్ చేస్తాం శాతకర్ణి, తర్వాత పెద్దలు రామ్ చరణ్ స్పెషల్ గుమ్మడి నరసయ్యగా వస్తున్నాను. బయోపిక్ డైరెక్ట్. ఓకే సార్, మీ పేరు సార్? సార్, నా పేరు పరమేశ్వర్ ఇవ్వాలి. మాజీ ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు. వాళ్ళ పైన జీవిత చరిత్ర మీద ఒక బయోపిక్ నిజం సరే వీళ్ళేంటి చేస్తున్నారు. సో అది ఆ ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ఓపెనింగ్ కోసం సార్ విజిట్ చేశారు. అమ్మవారి దర్శనం చేసేసుకొని ప్రజల మధ్యలోనే పాల్గొనడానికి ఈవెంట్ ప్లాన్ చేశారు. సో సార్ అడిగారు అనమాట, ఈవెంట్ యాక్చువల్ హైదరాబాద్లో ప్లాన్ చేశాం. సార్ అడిగారు అనమాట, సో సార్ ప్రేక్షకులు మీ సినిమా ఎలా ఆదరిస్తారని మీరు ప్రేక్షకులు మీ సినిమా ఎలా ఆదరిస్తారని మీరు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు సార్? లేదు సార్, చాలా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన చిన్న వివాదం ఒక సస్పెక్ట్ షీటర్ హత్యకు దారితీసింది. స్నేహితుడనే అత్యంత దారుణంగా నిందితుడు హత్య చేశాడు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదైన పిల్లా సాయి తన స్నేహితులతో కలిసి చిల్లకల్లులో ఒక పుట్టినరోజు పార్టీలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి భవానీపురం పిఎస్లో
సస్పెక్ట్ షీటర్గా ఉన్న అలవల నవీన్ రెడ్డి కూడా హాజరయ్యాడు. పార్టీ జరుగుతున్న సమయంలో పిల్లా సాయి, నవీన్ రెడ్డి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన పిల్లా సాయి నవీన్ రెడ్డిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో నవీన్ రెడ్డి కుప్పకూలిపోగా పిల్లా సాయి అనుచరుడు అతడిని జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి గేటు బయట వదిలేసి పరారయ్యారు. కొద్దిసేపటికే నవీన్ రెడ్డి మృతి చెందాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్వతీపురం మన్యం జిల్లాలోని బామిని ఆదర్శ పాఠశాలను సందర్శించిన సీఎం చంద్రబాబు. టీచర్లను గౌరవించడంతో పాటు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. చిలకలూరిపేటలో మెగా పీటీఎంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యార్థులు ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలను తిలకించిన పవన్. పిల్లలంటే నాకు చాలా ఇష్టం, అందుకే అడిగి మరీ విద్యాశాఖ తీసుకున్నారన్న మంత్రి నారా లోకేష్. టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరిగేలా ఒక చట్టం తీసుకువచ్చామని వెల్లడి. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.